హాయ్ ఫ్రెండ్, ఈరోజు మొక్కజొన్న బూరెలు ఎలా చేయాలో చెప్తున్నానండి. నేనైతే కేజీ మొక్కజొన్న కంకులు తీసుకున్నాను. ఇలా ఒలుచుకున్నానండి. ఇలా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. పావు కేజీ బెల్లం తీసుకున్నానండి. ఇది పావు కిలో బెల్లం, 3 యాలకులు, ఇవి మిక్సీ పట్టుకోవాలండి. మొక్కజొన్నలు నేను ఇలా మిక్సీ పట్టుకున్నానండి. బెల్లం కూడా మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే ఏమన్నా పలుకులు ఉన్నా అది కరిగిపోతుంది. అందుకని ఇలా మిక్సీ పట్టుకున్నాను. బెల్లం ఇందులో వేసి కలుపుదామండి. రెడీగా పెట్టుకున్న యాలకులు వేసుకుందాము. బెల్లం కూడా వేసుకుందామండి. మొక్కజొన్నలు ముదిరియే తీసుకోవాలండి, లేతవి తీసుకుంటే మనకి పిండి జావ అయిపోతుంది, బూరె రాదు చేయడానికి. కాబట్టి గట్టిగా ఉన్న మొక్కజొన్నలే తీసుకోవాలండి. ముదిరిన మొక్కజొన్నలు తీసుకోవాలి మనం తీసుకునేటప్పుడు. మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. ఆయిల్ పెట్టానండి, ఆయిల్ కాగుతుంది. ఇలా ఒక చిన్న కవర్ తీసుకొని చిన్న కవర్ మీద ఇలా చేసుకోవాలండి. ఇలా ఉబ్బుతాయండి. అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ సీజన్ వచ్చిందంటే మొక్కజొన్నలు బాగా దొరుకుతాయి కాబట్టి మొక్కజొన్న బూరెలు చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయి. వేడి వేడి మొక్కజొన్న బూరెలు రెడీ అయిపోయినాయండి. చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. బెల్లం అన్నీ సరిపోయినాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.